స్పాట్ మార్కెట్లో గొడవ అయిపోయిందని నిన్న సాయంత్రం అయిపోయింది. ఎక్కడా కూడా పృథ్వీ గారు బంద్కు పిలుపునివ్వలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలంగాణ క్రాంతి దళ్ బంద్కు పిలుపునివ్వలే. మేము ఇంకా వ్యాపార వర్గాలతోటి, వాణిజ్య వర్గాలతోటి అందరితో చర్చలు జరుపుతున్నాం. తెలంగాణ ప్రాంత చిన్న వ్యాపారస్తుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మహారాష్ట్రలో ఎట్లా ఉంది, తమిళనాడులో ఎట్లా ఉంది, ఒరిస్సాలో ఎట్లా ఉందని మేము అధ్యయనం చేస్తున్నాం. మేము ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తుంటే ఈ సమస్యని రెచ్చగొట్టే విధంగా దీన్ని తీసుకెళ్ళి మతానికి కలపడం, దీన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న వైశ్యులు, పద్మశాలీలు, స్వర్ణకారులు, చిన్న వ్యాపారుల అందరి రక్షణకి చట్టం వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి మన పరిస్థితులు ఎట్లున్నాయంటే ఏదైతే నిజమైతే మాట్లాడతారో వాళ్ళను నోరు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా మా పృథ్వన్న స్కూళ్ళ మీద తిరుగుతుండు. స్కూల్లో ప్రతి స్కూలు ఎక్కడెక్కడైతే వసతులు లేవో అక్కడ తిరిగి ప్రభుత్వానికి విన్నవిస్తాడు, వాళ్ళ తరఫున విన్నవిస్తుండు. ఏమని ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఇక్కడ వీళ్ళకు మంచి సరైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, ఇది మంచిగా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు అంత విస్తీర్ణం అయిపోతుంది, పరిస్థితి మంచిగా లేవని ఇవన్నీ సాకుగా చూంచి ఇలా వాడు కొట్టినోడు మంచిగానే ఉన్నాడు, తిట్టినోడు మంచిగానే ఉన్నాడు, వాళ్ళు కాంప్రమైజ్ అయితే అయిపోయింది. మరి నేను రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది పృథ్వీనను? దీని వెనకాల అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుక, లేకపోతే ఇక అద్దా మనకి అంటే ఏదైనా లోపాలు వైఫల్యాలు ఉంటే ఎవరు మాట్లాడకూడదా తెలంగాణలో? ఏ అంశం మీద మాట్లాడకూడదా? ఈ రోజు పల్లెలలో, గ్రామాలలో, విలేజ్ అంటే ఒక గ్రామం అంటే కన్నతల్లి లాంటిది. అక్కడ వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఏదైనా ఉద్దరవసద్దరు ఉంటే లోకల్లో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళ దగ్గర పోయి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మారవాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఎవరైనా పోయి ఎక్కడైనా ఉద్ధరించగలుగుతారా? అలాంటి చిన్న వ్యాపారస్తులను అక్కడ తొక్కేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద మాళ్ళు పెట్టుకొని ఇలా ప్రతి ఒక్కరు ఇలా వ్యాపారాలు లేక ఇలా బట్టలు వాళ్ళందరూ వస్త్రకారులు, పద్మశాలు వాళ్ళందరూ స్వర్ణకారులు కంచెలు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఇవన్నీ అన్నందుకే దాన్ని ఒక సాకుగా చూంచి ఈ డిబేట్ కూడా జరిగే డిబేట్లో కూడా గత కొన్ని రోజుల నుంచి మాట్లాడే విషయం ఏంది, మా సంస్కృతిని మీరు, మా వాళ్ళని మీరు అవమానించద్దు, మా సంస్కృతిని దెబ్బతీయద్దు, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు ఇక్కడ వచ్చి బతకండి. చాలామంది వచ్చి బతుకుతుండ్రు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటుండ్రు, ఇక్కడ ఉపాధి ఇస్తారా ఇతరులైనా సెకండరీ తెలంగాణ వాళ్ళకు. కానీ మీరు వచ్చి ఇక్కడ వాళ్ళని అవమానపరిచి, ఇక్కడ వాళ్ళని మీరు అని, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే, ఇక్కడ వాళ్ళ డబ్బు తినుకుంటా మీరు ఇక్కడ వండుకుంటా మీరు మా వాళ్ళని అంటే ఎట్లుంటుంది? తెలంగాణ ప్రజలు ఇప్పుడే మరి 100 ఏళ్ళ నుంచి ఎవరు అనలే కదా, అటువంటి విషయాలు అనలే కదా. ఈ రోజున తెలంగాణ ప్రజలను అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలను మీరు ఇట్లుంటారు, మీరు అట్లుంటారు, మీరు నువ్వెవరిని అవమానించేందుకు? నువ్వు అక్కడికి పో, నీ కాడ నువ్వు చేసుకో, మేస్తాను వాడికి. నువ్వు వీడికి వచ్చినప్పుడు చేసుకో, వ్యాపారం నిజాయితీగా చేసుకో. ఎవరిని ఎక్కడ ఏ మార్కెట్లో అయినా కూడా ఎక్కడైనా మీరు వస్తువు కొనండి, జిఎస్టీ కట్టే బిల్లు ఇస్తాడు మీకు ఎవరికన్నా, ఎక్కడైనా ఇవ్వగలుగుతాడా? కల్తీ వ్యాపారాలు వాళ్ళని వెళ్ళమని మేము అనట్లేదు, అన్న కూడా ఇక్కడ అనలేదు, పృథ్వన్న కూడా అక్కడ అనలేదు. వాళ్ళు చేసేది నిజాయితీగా చేయండి, మీరు మంచి వ్యాపారం చేసుకోండి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాం మేము అంతా కలిసి. ఇవాళ ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని సాగుగా చూసి రాత్రికి రాత్రి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎవరినో ఒక వేరే నక్సలైట్నో లేకపోతే ఇంకెవరినో టెర్రరిస్ట్నో అరెస్ట్ చేసినట్టు చేస్తే ఇది ఎట్లా? మిమ్మల్ని కూడా అంటా ఉన్నారు, మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నారో, వీళ్ళంతా కూడా మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రశ్న మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం కాకముందు చాలా విషయాలు మాట్లాడిండు, మరి ఆయన అర్బన్ నక్సలైటేనా? అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిండు అది వరకు 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎన్నో పోరాటాలలో ఆయన సందర్భంలో నక్సలైట్ కూడా అని అన్నాడు. ఆయన నక్సలైటేనా? ఎప్పుడైతే సమస్యల మీద మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్బన్ నక్సలైట్ అని వాడేవాడని అనేటోడు. ఇక్కడ మేధావులు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇప్పుడు కూడా మూలరాయి పునాది ఆయన వారసుడు ఈయన. తెలియదా అందరికీ? తెలంగాణ ఉద్యమం చేసే వాళ్ళు అందరూ కళాకారులు వీళ్ళందరూ తెలియదా? ఈరోజు రాత్రి వచ్చి తీసుకుపోయి వారంటీ లేకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లను తిప్పుకుంటా ఏ మెసేజ్ ఇస్తుంది ఇలా గవర్నమెంట్? అంటే మీరు ఇట్లా పృథ్వన్న లెక్క ఎవరు ప్రశ్నించద్దు, మేము ఎట్లా పాలన చేస్తే గట్ల ఉండాలని మీరు అంటారా? గా స్కూళ్ళు బాగు చేయండి, పోయి టాయిలెట్స్ లేవు, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఉన్నారు, పోలీసు వాళ్ళ పెట్టి యూరియా పంచుతాను అక్కడ విలేజ్లలో పోయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా మార్వాడీలకి మద్దతు తెలుపుతా ఉన్నాయి, తెలుపుతారు. వాళ్ళకేం బాధ ఇవ్వాలా? తెలంగాణ ఉన్నవానికి తెలంగాణ ఉన్న వాళ్ళకి తెలంగాణ బాధ ఉంటుంది, వాళ్ళకేం బాధ ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఇలా మేము ఒకటే అంటున్నాం, మీరు ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి, అంతేగాని అక్రమంగా అరెస్టులు చేసి తిప్పుకుంటా ఈ స్టేషన్ ఆ స్టేషన్ తిప్పుకుంటా దానికి సంజాయిషీ లేదేం లేదు, మరి ఎక్కడికి ఏందనేది ఇంటికాడ ఆగమవుతారు కదా, కుటుంబం ఉంటుంది కదా అందరికీ. మీ ఇష్టమా? మీ ఇష్టం ఉన్నట్టు చేస్తారా? చేయండి, ఎట్లా 7 వరకు చేస్తారో చేయండి, మేము కూడా చూస్తాం. ఇక బేషరతుగా
పృథ్వీ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. మేమేమంటున్నామంటే మార్వాడి ఇక్కడ కూలి చేసుకునే వ్యక్తుల మీద, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే నార్త్ ఇండియన్ వ్యక్తుల మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బాధ లేదు. వీళ్ళు ఏంటంటే ఈ రాజస్థానీ గుజరాతీ వాళ్ళు ఎలా ఉంటారంటే వీరు లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిషర్ లాగా ప్రవర్తిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఎట్లయితే ఆక్యుపై చేసుకున్నారో వీళ్ళు కూడా రాజస్థాన్ గుజరాతీ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణ వ్యాపారాలను, తెలంగాణ కులవృత్తులను ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ తిరుగుబాటు అనేది మొదలైంది. నేనేమంటున్నానంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అక్కడికి పోతారు. పోయి ఏం చేస్తారు, జిఎస్టీ ఒక 10% జిఎస్టీ కట్టి 90% జిఎస్టీ లేకుండా మాల్ తీసుకొస్తారు. దారిలో 2 జిఎస్టీ చెక్ పోస్టులు ఉంటాయి, అక్కడ జిఎస్టీ ఆఫీసర్లకు లంచాలు ఇస్తారు. వీటికి ట్రాన్స్పోర్ట్లో మాల్ వస్తుంది. ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళని చెక్ చేస్తే మొత్తం వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే వీడికి వచ్చిన తర్వాత ఆ మెటీరియల్కు జిఎస్టీ ఉండదు, వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు, మొత్తం కల్తీ సరుకు అమ్ముతూ ఉంటారు. ఈ కల్తీ సరుకుల వల్ల తెలంగాణ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాపారులు కల్తీ సరుకు అమ్మరు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ త్రూ బజార్ ఉంది, త్రూ బజార్లో ఎలక్ట్రికల్ సామాన్ అమ్ముతారు. 2+2 2 లారీలు ఒరిజినల్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తే 2 లారీలు డూప్లికేట్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తుంది. అయితే ఇక్కడ బేగం బజార్, అఫ్జల్గంజ్ అన్ని వ్యాపారాలు వీళ్ళు చేసే వీళ్ళకు ఏముంటుందంటే ఎంఆర్పీ కూడా ఉండదు ఆ వస్తువులకు. వాడు వైట్ మనీ ట్రాన్సాక్షన్ చేయడు, మొత్తం బ్లాక్ మనీ. ఈ జిఎస్టీ ఆఫీసర్లు, విజిలెన్స్ ఆఫీసర్స్ నెలకోసారి ఆ చౌరస్తా వీళ్ళు అమ్మే చౌరస్తాలకు పోతారు, వాళ్ళు ఇచ్చే మామూలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ మీద అసలు వీళ్ళు ఎలాంటి దాడులు చేయరు. జిఎస్టీ కొట్టినటువంటి వ్యాపారికి 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. కానీ ఎక్కడైనా ఇక్కడ మార్వాడి వ్యక్తులకు జైలు శిక్ష పడ్డదా? పడదు. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నేనేమంటున్నంటే వాళ్ళు అమ్మేటటువంటి గుజరాతీ గల్లీ కానీ, బేగం బజార్ కానీ, అఫ్జల్గంజ్ కానీ, త్రూ బజార్ కానీ వాళ్ళు డూప్లికేట్ సామాన్ అమ్ముతున్నారా లేదా, వాళ్ళు డూప్లికేట్ గాళ్ళు కాదా చూద్దాం. రమ్మని చెప్పండి, విజిలెన్స్ ఆఫీసర్స్ని, జిఎస్టీ ఆఫీసర్స్ని రమ్మనండి. ఎప్పుడైనా జిఎస్టీ ఆఫీసర్స్ వాళ్ళని చెక్ చేసిరండి? జిఎస్టీ కమిషనర్ ఆదేశాలు ఇస్తే తప్ప జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళ దుకాణానికి పోవడానికి లేదు. ఎందుకు అంటే ఎవరైనా ఫిర్యాదు చేయాలట, ఫిర్యాదు చేస్తేనే పోతారట, లేదా పోరట. వాళ్ళ వ్యాపారాల వల్ల ఇవాళ తెలంగాణలో క్యాన్సర్లు, టైఫాయిడ్ లాంటి జబ్బులు విజృంభిస్తున్నాయి. కాబట్టి ఇంకోటి మెయిన్గా మా వృత్తులు మాకే, మా వ్యాపారాలు మాకే అనే ఉద్యమం ఇది. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అంటే ఒక పక్కన తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని చెప్పేసి కూడా మార్వాడి తెలంగాణ ప్రజలు, తెలంగాణ వ్యాపారస్తులను ఉద్దేశించారు. సో ఆ వ్యాఖ్యలు పెట్టేస్తారు. మేము తాగుబోతులమై మీ ఇళ్ళల్లో వచ్చి పండుకోలేదు, మీ ఇళ్ళల్లో వేరే అక్రమ కార్యక్రమాలు చేయలేదు. మేము సంపాదించుకున్న సొమ్ము మీరు వాళ్ళు ఏమైనా పోస్తున్నారా? మేము సంపాదించుకున్న సొమ్ముతోటి మేము తింటున్నాం, మేము తాగుతున్నాం. అసలు నువ్వే ఏ రోజైనా మార్బడోని ఇంట్లో మార్బడోడు వాని ముఖానికి ఏ రోజైనా తెలంగాణోడికి ఒక పూట భోజనం పెట్టిండా? లేకపోతే మా ఇంటికి వచ్చి వాడు భోజనం చేసిండే? వాని దావత్కు మమ్మల్ని పిలవడు, మా దావత్కు వాడు రాడు. అసలు వాడు మానవ సంబంధాలు ఉండవు మార్బడోడికి. మార్బడోడు ఎక్కడైనా మనతోటి కలిసి తిరుగుతాడా, కలిసి వస్తాడా? ఏడ రాడండి. వాడు ఎందుకు పనికిరాడు? తెలంగాణకు 1 రూపాయి కూడా పనికిరాడు. తెలంగాణ సొమ్మునంతా దోచుకొని వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మార్కెట్లో జరిగినటువంటి ఆ దాడి తర్వాతనే ఈ ఉద్యమం అంతా పుట్టుకొచ్చింది. వాళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు మాట్లాడడం, వీళ్ళంతా కూడా ఫోకస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇలాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ వాళ్ళు మాట్లాడతారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి తెలంగాణ వ్యక్తి మైండ్లో ఇది ఉన్నది, ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమవుతుందని. ప్రతి వ్యక్తి మార్బడి వాళ్ళ చేతుల్లో మోసపోయినటువంటి వ్యక్తే. నేను కూడా 2001కి ముందు హార్డ్వేర్ బిజినెస్ చేసేవాడిని. డోర్ విండో ఫిట్టింగ్స్ ఈ హైదరాబాద్ నగరంలో కట్టేటటువంటి బిల్డర్లకు నేను సప్లై చేసేవాడిని. ఎప్పుడైతే మార్బడోడు వాని వ్యాపారాన్ని విస్తరించిండో, వాడు డూప్లికేట్ మాల్ని ఎప్పుడైతే తీసుకొచ్చి బిల్డర్లకు ఇస్తుండో, నేను ఇది వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితి. వ్యాపారాన్ని బంద్ చేసుకున్నా. నేను క్వాలిటీ మాల్ అమ్ముతాను, వాడు డూప్లికేట్ మాల్ అమ్ముతాడు. బిల్డర్కు 4 రూపాయలు తక్కువ వస్తాయి కాబట్టి డూప్లికేట్ మాల్ వాడు కొంటుండు. కాబట్టి నేను 2001లో హార్డ్వేర్ బిజినెస్ బంద్ చేసిన. మొత్తం హార్డ్వేర్ బిజినెస్ నాతో పాటుగా హార్డ్వేర్ చేసిన వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసిన మార్వాడీస్ 100 కోట్లకు పడిగెత్తారు. మరి ఏంటి, ఎట్లా జరుగుతుంది? ఎందుకు మరి వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు ఎందుకు జరగవు? జిఎస్టీ ఆఫీసర్లు ఎందుకు దాడి చేయరు?
బార్కాస్ తర్వాత ఉన్నటువంటి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పృథ్వీ గారిని ఉంచినట్టుగా తెలుస్తుంది. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలి. వారికి గో బ్యాక్ మార్బడి అనే ఉద్యమంకి వాళ్ళ బంధుకు పిలిపిలేదు కదా, ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాలి? అన్నెసెసరీ. ఇంకేందంటే ఈ మార్బడి గో బ్యాక్ అనే ఉద్యమానికి వ్యతిరేకంగా, అంటే ఈ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఏ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళే ఇంకా ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు, ఈ ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నారు, ఈ తెలంగాణ వ్యక్తుల ఆవేశాలను ఇంకా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ మూండా మార్కెట్లో జరిగిన దాడి విషయం తర్వాతనే డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఈ మార్వాడి విషయంలో కొంచెం ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళ వ్యాపారాల గురించి కాకుండా ఎక్కువ ఆయన జాతి విషయంలో తిట్టడం, బాగా నీచ జాతి, పాలమ్ముకునేటో నువ్వు నన్ను అంటావా, ఇట్లాంటి పదాలు వాడినందుకు ఇక్కడ తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం మీద బతుకుతూ ఉంటుంది. ఈ ఆత్మగౌరవం విషయంలో పృథ్వీరాజ్ అన్న గారు మాత్రం కంప్లీట్గా మార్వాడీస్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ ఆత్మగౌరవం విషయంలో ఏమైనా మాట్లాడి వాళ్ళని వ్యతిరేకించినందుకు ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ వ్యాపార వర్గాలకే సపోర్ట్ చేసినాయి తప్ప ఇక్కడ ఉన్న ఆత్మగౌరవ నినాదానికి తెలంగాణ ప్రజలకు ఎటువంటి సపోర్ట్ అయితే చేయలేకపోయినాయి. దానికి ఆ మూడా మార్కెట్లో జరిగిన విషయమై ఇప్పుడు నిన్న వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయారు. ఈరోజు ఇచ్చిన బంధుకు తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి అయితే ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఆ అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా అరెస్ట్ చేయడం మాత్రం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమైనా వ్యక్తిగత కారణాలతోటి మరి వేరే అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడమే కాదు, ఇంకా రిమాండ్కు పంపాలని కూడా ఏమో ఆలోచన చేస్తున్నారు. మేము ఈరోజు సాయంత్రం వరకు వారిని విడుదల చేయకుంటే మా కార్యాచరణ మళ్ళీ రేపటి నుంచి మేము నిరసనలు ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాము. రేపటి నుంచి మండల కేంద్రాలుగా, జిల్లా కేంద్రాలుగా మేము రోజువారీగా ప్రతి జిల్లాల్లో మేము ఈ అక్రమ అరెస్టులకు ఖండిస్తూ రోజు మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మేము మా నినాదాన్ని బయట తెలియజేస్తూ ఉంటాం.